మేమందరం కూడా చదువుకుని ఒక అబ్బాయి వికారాబాద్కి వెళ్ళి వచ్చింది శరత్ అనుకుంటా అబ్బాయి చెప్తుండే అన్న మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ రోజు కోదండరామ్ గారు బల్మూరు వెంకట్ గారు ఆకునూరు మురళి గారు రియాజ్ గారు మా దగ్గరికి వచ్చి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఏం చేయది మీరందరూ మా కోసం బస్ యాత్ర చేయండి మా కోసం ఓట్లేపియండి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినమన్నా కాంగ్రెస్ కోట్లేయమని మా నాయనమ్మయి అమ్మమ్మయి తాతలై అమ్మా నాయన కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట్లు వేయించినాం నమ్మితే ఇలా మోసం చేసిండ్రు మాకు ఉద్యోగాలు రాలేదు కానీ కోదండరాంకు ఉద్యోగం వచ్చింది ఆకునూరు మురళికి ఉద్యోగం వచ్చింది రియాజ్కు ఉద్యోగం వచ్చింది లాస్ట్కు ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగం వచ్చింది కానీ నిరుద్యోగ యువకులకు మాత్రం ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు ఇలా వాళ్ళు ముఖం చాటేస్తున్నారు అదే కోదండరామ్ గారి దగ్గరకో మురళి గారి దగ్గరకో రియాజ్ గారి దగ్గరికి పోతే అన్న మమ్మల్ని బెదిరిస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి నిరుద్యోగ యువత ఈరోజు ఆవేదనతో మాకు చెప్పుకుంటా ఉన్నారు పిల్లలు అడగడానికి పోతే బిడ్డని సంగతి చూస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు పిల్లల మీద ప్రశ్నిస్తే పిల్లల మీద దాడులకు పాల్పడతా ఉన్నారు నిరుద్యోగ యువకులారా ధైర్యంగా ఉండండి భయపడాల్సిన అవసరం లేదు తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంది పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు మీరు పోరాడండి మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మీకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మీ న్యాయబద్ధమైన పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీకోసం గొంతెత్తుతుంది ప్రశ్నిస్తుంది మీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం